ముందు మనం ఒక స్క్రిప్ట్ రాసుకొని, దాన్ని ఎలా చెప్పాలంటే మనకు తెలియకుండా చెప్పాలి. అంటే ఉదాహరణకి ఒక వీసీపీ ఉందనుకో, దాంట్లో మనం మనకిష్టమైన సినిమాని ప్లే చేస్తాం. మన ఇష్టం కాని సినిమాను మనం స్టాప్ చేస్తాం, తీసేస్తాం. మళ్ళీ మనకిష్టమైన ఇది ప్లే చేస్తాం. ఇది మన చేతిలో ఉంటది. కానీ టీవీలో వచ్చే సినిమా మన చేతిలో ఉండదు. మనకు అతీతంగా వస్తది కదా! ఏ సినిమా వస్తుంది, ఏ సినిమా రాదు, ఏ సన్నివేశాలొస్తాయి, చూడకూడని సన్నివేశాలు, చూసే సన్నివేశాలు వాళ్ళిస్తారు. మనకు అతీతంగా వస్తది కదా! అగో అట్లా అంటాం. మనం స్క్రిప్ట్ రెడీ చేసుకొని అది మనకు అతీతంగా చెప్పాలి. మనం చెప్పినట్టుగా చెప్పొద్దు. మనకు అతీతంగా చెప్పాలి దాన్ని మళ్ళా. అప్పుడు మన తప్పు కాదు గదా! తప్పైనా, ఒప్పైనా మనం బాధ్యులం కాదు గదా! అగో అలా మనకు అతీతంగా చెప్పాలంట చెప్పడానికి కెమెరా ముందు. అలాగే ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు మనం ఒక సినిమాకి పోతాం. సినిమా పోతే చుట్టూ డోర్స్ అన్నీ మూసేస్తారు హాల్‌లో. మూసేసి లైట్లు బంద్ చేస్తారు. బంద్ చేసి ఆ సినిమా చూపెడితే ఎట్లుంటది, ఇగ ఆ సినిమానే మన మైండ్‌లోకెక్కి, సినిమానే ప్రపంచంగా, సినిమానే మనసుగా చూస్తూ ఉంటాం కదా! అప్పుడు ఎట్లుంటది? మనం ఆ సినిమాలో లీనమై సంతోషము, నవ్వు, డాన్సు, ఫైట్‌లు, ఏడుసుడు, ఉరుకుడు, నవ్వుడు అవన్నీ చూసి లీనమైతాం గదా! అదే సినిమాను బయట చూస్తే ఎట్లుంటది? బయట సినిమా అనేది మన మనసులోకి ఎక్కదు. చుట్టూ ఓపెన్‌గా ఉంటది, వెలుగుంటది కాబట్టి మన మనసు డైవర్ట్ అయితది. వేరే వేరే మనుషులు వేరే వేరే పనులు చేసుకుంటా ఉంటారు. కాబట్టి అటు పోతది. తప్ప సినిమా మీద కాన్ఫిడెన్స్ పట్టదు. సినిమా మన మీద కాన్ఫిడెన్స్ కాదు. కదా! అందుకని చూడం గదా! కాబట్టి మనం థియేటర్‌లో పోయి చుట్టూ తలుపులేసి బంద్ పెడితే ఎట్లుంటది మనకు? కేవలం సినిమానే ప్రపంచంగా ఉంటది గదా! చదవడం ఆ విధంగా చదవాలి. మనకొచ్చే ఆలోచనలు, క్రియేటివిటీ గూడా ఆ విధంగానే జేయాలి ఆ వీడియో గురించి. కెమెరా ముందు మాట్లాడడం గూడా ఇలాగే మాట్లాడాలనమాట. సినిమానే ప్రపంచంగా మనం సినిమాని జూస్తాం గదా! మన మనసుకి సినిమాలో డాన్సు, నవ్వుడు, ఫైట్‌లు వాటిలో లీనమైతాం. శృంగార సన్నివేశంలో లీనమైతాం చూసినావా? అప్పుడు శృంగార ఆలోచనలొస్తాయి, ఎన్నొస్తాయి చూసినావా? ఆ విధంగా కొందరు సినిమా చూసి చూసి డైరెక్టర్‌లయితారు. సినిమాని విమర్శిస్తారు, సినిమాని మెచ్చుకుంటారు. అందులో లీనమైనప్పుడు అయితే గదా! ఇలా మీరు లీనమై చదవండి, లీనమై క్రియేట్ చేయండి, లీనమై ఆలోచించండి, లీనమై చెప్పండి. ఇలా చెప్తేనే చెప్పగలుగుతారనమాట కెమెరా ముందు విషయాన్ని. అంటే జెప్పాను గదా! ఇప్పుడు ఒకే సినిమాను ఒక్కసారి జూస్తాం. అయితే రెండో సినిమా ఆ సినిమాలాగా ఉండదు. మూడో సినిమా ఆ సినిమాలాగా ఉండదు. మూడో పార్ట్ ఆ విధంగా ఉండదు. మొదటి పార్ట్‌లాగా రెండో పార్ట్ ఉండదు. రెండో పార్ట్‌లాగా మూడో పార్ట్ ఉండదు. రెండో కథలాగా ఇంకో సినిమా ఉండదు. ఇంకో సినిమాలాగా ఇంకో సినిమా ఉండదు. ఇంకో సినిమాలాగా ఫైట్‌లు ఇంకోలాగా ఉండవు. ఒక్కొక్క సినిమాలో ఒక్కోలాగా ఉంటాయి. ఒక్కొక్క సినిమాలో ఒక్కో హీరోయిన్ ఉంటది. ఒక్కో సినిమాలో ఒక్కో సన్నివేశాలుంటాయి. తెలుసు ఒక్కో రకంగా ఫైట్‌లుంటాయి. ఒక్కో రకంగా కథ ఉంటది గానీ అన్నీ టాలీ కావు గదా! ఇలా ఒకే ఆర్టికల్‌లో ఇన్ని రకాలుగా ఉండాలి. అంతేగాని ఒకసారి చూసిన సినిమాను మళ్ళీ మళ్ళీ ప్లే చేసినట్టు, ఇది ఆల్రెడీ వచ్చిన సినిమాయే కదా! ఆల్రెడీ మనకు తెలిసిన కథనే కదా! అన్నట్టుగా ఎక్కడా ఉండదు. తెలియని కథ పెట్టాలి. తెలియని విధంగా ఉండాలి. తెలియని సినిమా చూసినట్టు ఉండాలి. అగో ఆ విధంగా ఉంటేనే బావుంటది. అది తెలియకుండా తీశాడా అన్నట్టుగా ఉండాలి. తెలిసి స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు చేసినట్టు ఉండకూడదు మళ్ళా. అంత చక్కగా పెడితేనే మీ కంటెంట్ చివరిదాకా చూస్తారనమాట. అంటే కంటెంట్‌ని స్క్రిప్ట్ ప్రకారం చెప్పినట్టు ఉండద్దు. అంటే ముందు ప్లాన్ ఏసుకున్నాడు. ఏసుకొని దాన్ని అలాగే చెప్తున్నాడు. అనే ప్లాన్ ఏసుకోవడమే తప్పు. దాన్ని అలాగే చెప్తున్నాడు. అది రెండో తప్పన్నట్టు. ఓకే. అంటే ఒక వీడియోని మళ్ళీ ప్లే చేస్తున్నాడు. మళ్ళీ అలాగే ప్లే చేస్తున్నాడు. మళ్ళీ చేసుకొని మళ్ళీ ప్లే చేస్తే గదే సినిమా. నువ్వు ఎన్ని సార్లు ప్లే చేసినా గదే సినిమా. అతను కావాలనే చేస్తున్నాడు. అదే సినిమా ఉంటుంటది. మనం చూస్తామా? అతను కావాలని ప్లే చేస్తున్నాడు. రండి రండి అని. చేసి కొత్త సినిమాని అబద్ధం ఆడితే చూస్తావా? వీడు కావాలనే అబద్ధం ఆడి మనల్ని మోసం చేస్తాడనుకుంటావా? అదే ఇప్పుడు ఒక లాటరీ ఉన్నది. 100 మందున్నారు. 100 మంది నంబర్లు పెట్టి తీసిండు. అందరి ముందు గెలిపి ఇట్లా తీసిండు చిట్టి. తీసి ఒకసారి ఒకనికెళ్ళింది. రెండోసారి గెలిపితే ఒకనికెళ్తది. మూడోసారి గెలితే ఇంకోనికెళ్తది. నాలుగోసారి గెలితే ఇంకోనికెళ్తది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అది. ఒకసారి ఇండియా గెలుస్తది. ఇంకోసారి పాకిస్తాన్ గెలుస్తది. ఇంకోసారి ఇంకోడు గెలుస్తాడు. ఒక్కోడు ఒక్క రింగ్ ఆడతాడు. ఒక్కోడు ఒక రింగా ఫెయిల్ అయితాడు. ఇన్నుంటాయి గదా! ఇట్లా లైవ్ ఉండాలి. అంతేగాని ఒకే వీడియోని మళ్ళీ మళ్ళీ ప్లే చేసినట్టు, ఒక సినిమాని మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నట్టు మాత్రం ఉండకూడదు. చూడరు. గుర్తుపెట్టుకోండి. మనం రాసిన కంటెంట్ ఎలా ఉండాలి? అందులో సమయాలు, సన్నివేశాలు ఉంటాయి గదా! టర్నింగ్ పాయింట్స్, కథ మలుపులు ఎలా ఉండాలి అంటే, ఊహించని మలుపు ఉండాలంటారు గదా! అందరికి తెలిసింది గాకుండా ఊహించని మలుపు, ఊహించని విధంగా ఉండాలి. ఊహించని కథ, ఊహించని మలుపులు, ఊహకందని మలుపులు అట్లా ఉండాలనమాట. ఇప్పుడు పాట ఉన్నది. కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త ట్యూన్స్, కొత్త కొత్త వాయిస్, కొత్త కొత్త మ్యూజిక్ ఉంటది గానీ, మనకు తెలిసింది ఉంటదా? మనం ఊహించింది ఉంటదా? మనం ఆల్రెడీ విన్నది ఉంటదా? కొత్తదొస్తది గదా! ఇగో ఇట్లాంటి కొత్త విషయం కొత్తగా జెప్పాలి. కొత్త కంటెంట్ పెట్టాలి. కొత్త సంఘటనలు, కొత్త సన్నివేశాలు క్రియేట్ జేయాలి తప్ప, అది ఊహించని విధంగా, ఒకడు ఊహించలేని విధంగా, ఒకరి మనసుకు అందని విధంగా ఉండాలి. మనసుకు అందనిది జేయాలి. అందని విధంగా ఉండాలి. ఈ విధంగా చేస్తేనే చూస్తారు. ఇలా పెట్టాలి. అయితే ఇది ఎలా పెట్టాలంటే, ఇప్పుడు మన పాకిస్తాన్ మ్యాచ్ అయింది. వీడియో ప్లే చేస్తాం. ఓసారి చూస్తాం. రెండోసారి ప్లే చేస్తే మళ్ళీ అలాగుంటది. మూడోసారి ప్లే చేస్తే అలాగే ఉంటది. కానీ డైరెక్ట్ పోయి మనం స్టేడియం పోయి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు చూస్తున్నాం అనుకో, డిఫరెంట్‌గా ఉంటదా? వాళ్ళు డిఫరెంట్‌గా ఆడతారు ఆటగాళ్ళు. డిఫరెంట్‌గా ఆడతారు. ఎత్తుకుపోయి ఎత్తేసి. ఒకసారి ఇండియా గెలవచ్చు, ఒకసారి పాకిస్తాన్ గెలవచ్చు. ఆ! అట్లా అన్నమాట. మూడోసారి మళ్ళీ పోయి చూసినాం లైవ్‌ల. నిజంగా చూస్తే ఒక విధంగా ఉంటది. నాలుగోసారి ఒక విధంగా ఉంటది. ఐదోసారి ఒక విధంగా ఉంటది. అట్లా పెట్టాలంటారు కంటెంట్. అంతేగాని ఎప్పుడు ఒకేలాగా పెట్టి
ఆ! ఒకే తీరుగా ఉంటే చూడరనమాట జనం గుర్తుపెట్టుకోండి. ఒకే ఆటని మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తే ఎట్లుంటదో, ఆ విధంగా మాత్రం చేయొద్దు. ఒకే వీడియోను ప్లే చేస్తే ఆట ఒకేలాగా ఉంటది కదా! ఒకే వీడియోని ప్లే చేసినట్టు ఆట ఒకేలాగా ఉన్నట్టు మీరు కంటెంట్ పెడితే ఎవ్వరు చూడరు. ఇప్పుడు సినిమా ఉన్నది. ఒక సినిమాని ఒక్కసారే చూస్తాం. దాన్ని మళ్ళీ చూస్తే మళ్ళీ అలాగే ఉంటది. మూడోసారి చూస్తే అలాగే ఉండొచ్చు. కానీ కొత్త సినిమా అలా ఉంటదా? ఉండదు. ఇంకో కొత్త సినిమా చూస్తే అలా ఉండదు. ఇంకో కొత్త సినిమా చూస్తే అలా ఉండదు కదా! అగో అలా పెట్టాలంట. ఒకే ఆర్టికల్‌లో ఇన్ని పెట్టాలి. ఇన్ని విధాలుగా ఉండాలంట. ఇలా పెడితేనే చివరి దాకా చూస్తారన్నట్టు మీ కంటెంట్.